ఢిల్లీలో యువతరం ఒక్కసారిగా ఎగిసిపడింది. దేశ రాజధాని దద్దరిల్లింది. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలో వేలాది మంది ప్రభుత్వ నిర్బంధాలను, అడ్డంకులను తట్టుకొని భారీ ఎత్తున మోహరించారు. దేశంలో ఇటీవల కాలంలో ఏనాడు చూడని స్థాయిలో ఏ రాజకీయ పార్టీ ప్రత్యక్షంగా పిలిపివ్వకపోయినా అంత పెద్ద ఎత్తున నిరసనకారులు వచ్చారు. పోలీసులు లాఠీ చార్జీలు, బాష్పవాయువులు ప్రయోగించారనే వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్స్ మనకు కనబడుతున్నాయి. ఒకటి, అమిత్ షాను కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంట్లో కలిశారు. అంటే పార్లమెంట్ బయట, పార్లమెంట్ లోపల ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అకౌంటబిలిటీ చూపాలి అని డిమాండ్ వస్తున్న సమయంలో ఈ ప్రొటెస్ట్లు ఒకవైపు జరుగుతుంటే ధర్మేంద్ర ప్రధాన్ అమిత్ షాను కలిశారు. రెండవ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్స్ ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీ డెలిగేషన్ను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. జేపీ నడ్డా, కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సమావేశం కూడా అయ్యారు. ఈ రెండు పరిణామాలు ఇప్పటి వరకు కాక్రోచ్ల ఉద్యమం మొదలైనప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వము విహరిస్తున్నటువంటి తీరుకు క్వాలిటేటివ్లీ డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పటి వరకు కాక్రోచ్ జనతా పార్టీని అసలు గుర్తించటానికి, ఈ ప్రజా నిరసన యువతరంలో పెరుగుతున్న ఈ అశాంతి, అసంతృప్తిని గుర్తించటానికి కూడా కేంద్రం సిద్ధపడలే. పైగా చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు, విమర్శలు చేస్తూ వచ్చారు. ఈవెన్ పార్టీ జాతీయ నాయకత్వం కూడా అదే పనిచేశారు. ఈరోజు అనివార్యంగా వారి ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం మాట్లాడాల్సి వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయమని దేశమంతా ముక్త కంఠంతో మాట్లాడుతుంటే నరేంద్ర మోడీ మేము వినే ప్రసక్తే లేదంటూ ధర్మేంద్ర ప్రధాన్ బర్త్డే రోజు ఆయన విద్యారంగానికి చాలా గొప్ప సేవలు చేశారంటూ కొనియాడారు. సో ఇప్పటిదాకా అనుసరించిన ఈ వైఖరికి భిన్నంగా ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. ఏకంగా ధర్మేంద్ర ప్రధాన్ అమిత్ షాను కలిశారు. అంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది, ఇదే రకంగా నిరసనలు కనుక కొనసాగితే ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ను నరేంద్ర మోడీ పక్కకు పెడతారు. ఎందుకంటే నరేంద్ర మోడీ తన రాజకీయ మనుగడకు, తన రాజకీయ భవిష్యత్తుకు, తన రాజకీయ ప్రయోజనాలకు అడ్డం వస్తానంటే తస్మదీయులైనా పక్కకు పెడతారు. అది నరేంద్ర మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఇది మోడీ ప్రభుత్వానికి ఒక పెద్ద ఛాలెంజ్గా మారబోతుంది అనుకున్నప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ డ్రాప్ చేయడం అనేది చాలా చిన్న ప్రైస్ అవుతుంది. సో ఫర్ ఎ లార్జర్ బెనిఫిట్ మోడీ విల్ సర్టన్లీ పే ద ప్రైస్. మీరు చూస్తున్నాండి, ఎవరైనా ఊహించామా మనం? వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు రైతాంగం ఢిల్లీ పొలిమేరల్లో పోరాడారు. ఎన్ని రకాల నిర్బంధాన్ని ప్రయోగించాలో అన్ని రకాల నిర్బంధాన్ని ప్రయోగించారు. దానికి నాయకత్వం వహిస్తున్న వారిపైన కేసులు పెట్టారు. ఈడీ, సిబిఐలను, ఐటీలను ప్రయోగించారు. రైతులకు మద్దతు ఇచ్చిన ఫిలిం సెలబ్రిటీస్పై కూడా కేంద్ర సంస్థలు ప్రయోగించారు. వారిని ఖలిస్తాన్ వాదులు అంటూ తీవ్రంగా వారిపైన అభాండాలు వేశారు. బీజేపీ ఐటీ విభాగము, సోషల్ మీడియా ఎన్ని రకాలుగా అటాక్ చేయాలో అన్ని రకాలుగా అటాక్ చేశారు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ పైన ఏ రకంగా దాడి చేస్తున్నారు? ఆనాడు రైతు ఉద్యమాలపైన దాడి చేశారు. ఇప్పుడు లేనిది అప్పుడు ఏంటంటే ఇంటింటికి వెళ్ళి బీజేపీ కార్యకర్తలు రైతు ఉద్యమ డిమాండ్లు తప్పని, వ్యవసాయ చట్టాలు చాలా గొప్పవని ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు కనీసం ఆ కౌంటర్ ప్రచారం లేదు. మేము పరీక్షలు చాలా బాగా నిర్వహించాం, ధర్మేంద్ర ప్రధాన్ చాలా గొప్ప పాత్ర పోషించారని ఎవరికి చెప్పుకోవడం లేదు. సో కానీ అప్పుడు ఈవెన్ కౌంటర్ క్యాంపెయిన్ కూడా నడిపారు. ఇంత జరిగాక ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు సరిగ్గా మీకు ప్రైమ్ మినిస్టర్ దేశ ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతూ, నేను రైతుల్ని కన్విన్స్ చేయలేకపోయాను, రైతులారా మిమ్మల్ని కన్విన్స్ చేయలేకపోయాను, మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నానంటూ
ప్రకటించి వ్యవసాయ చట్టాలు ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు ఈరోజు ఎంతో దూరం లేదు, మీరు చూస్తూ ఉండండి. ఈ నిరసనలు కనుక ఇలాగే ఆగకపోతే యువతరానికి నా విజ్ఞప్తి, నన్ను క్షమించండి, నేను ధర్మేంద్ర ప్రధాన్ను తొలగిస్తున్నాను, నన్ను నమ్మండి అని పిలిపివ్వకపోతే చూడండి. ఎందుకంటే ఇది వ్యవసాయ చట్టాల విషయంలో చూసిన అనుభవం ఉంది. మరి ఎందుకు ఈ రకమైన స్థాయికి వచ్చింది? వాస్తవంగా జంతర్ మంతర్లో ఇన్ని రోజుల పాటు, ఇంతకాలం పాటు నిరాహార దీక్షలు, ప్రొటెస్టులు ఇటీవల కాలంలో జరిగినవి తక్కువ. ఇంత భారీ స్థాయిలో మీకు ఉమెన్ రెస్లర్స్ ఫైట్ చేసిన ఈ స్థాయిలో మొబిలైజేషన్ లేదు. ఇక రాజకీయ పార్టీల నిరసనలకు ప్రైమ్ మినిస్టర్ కానీ బీజేపీ కానీ అంత భయపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే రాజకీయ పార్టీలను ఎదుర్కోవటానికి బీజేపీ దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి. రాజకీయ పార్టీల స్కెలిటన్లో కూడా చాలా దొరుకుతాయి. కబోర్డ్ ఇన్ ద స్కెలిటన్ అంటారు. సో రాజకీయ పార్టీల తప్పులు దొరుకుతాయి, వారి గత ప్రభుత్వాల వ్యవహార సరళి దొరుకుతుంది, వారి రాజకీయాల్లో ఉన్న డొల్లతనం దొరుకుతుంది. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవటానికి ఇప్పటికే టైం టెస్టెడ్ వెపన్స్ బీజేపీ దగ్గర ఉన్నాయి. కానీ ఇది రాజకీయ పార్టీని ముందుండి నడపడం లేదు. ఇది ఒక స్పాంటేనియస్ ప్రొటెస్ట్గా దేశం ముందుకొచ్చింది. ఇది ఆర్గనైజ్డ్గా ఒక ప్లాన్డ్గా యాక్టివిటీగా రాలే. ప్రజల్లో పెళ్ళిబుక్కుతున్న ఆగ్రహావేశాలు, యువతరంలో పెళ్ళిబుక్కుతున్న అసంతృప్తి ఒక ట్రిగ్గర్ లాగా బయటకు వచ్చింది. అందువల్ల ఏ రాజకీయ పార్టీ స్పాన్సర్డ్ మూమెంట్ కాదు ఇది. ఆ మాటకొస్తే ఒక ఆర్గనైజ్డ్ ప్లాన్డ్ మూమెంట్ కూడా కాదు. అందువల్ల ఇవాళ బీజేపీ ఈ మూమెంట్కు ఎక్కువ భయపడుతోంది. మిగతా రాజకీయ ప్రత్యర్థులకు ఆర్గనైజేషనల్ స్ట్రెంత్ ఉంటుంది, వనరులు ఉంటాయి, అయినా వాళ్ళకు బీజేపీ భయపడకుండా ఈ సెక్షన్కు భయపడుతోంది. ఈ సెక్షన్ యూత్ కావడము, డిజిటల్ సావీ కావడము, బీజేపీ కోర్ కాన్స్టిట్యున్సీ కావడం కూడా బీజేపీ కాస్త టెన్షన్ పడటానికి కారణమైంది. అది కూడా బీజేపీకి సపోర్ట్ బేస్గా ఉన్న మిడిల్ క్లాస్ కుటుంబాల ఆవేదన ఇది. నీట్ ఎగ్జామ్ కానీ, సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కానీ, పేపర్ లీక్స్, ఎగ్జామ్ గందరగోళం బీజేపీని ఇప్పటిదాకా నమ్మి ఓట్లేసిన మధ్యతరగతి కుటుంబాల ఆవేదన. అందువల్ల భారతీయ జనతా పార్టీలో ఆ కదలిక మనకు ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. దీనికి తోడు అపోజిషన్ కూడా ఒక రకంగా కోరస్ కలిపింది. పార్లమెంట్లో కూడా జంతర్ మంతర్ ప్రొటెస్ట్, పార్లమెంట్లో ఇతర అంశాలు, రామ్ టెంపుల్ లాంటివి కూడా కలిసిన పేపర్ లీక్స్, జంతర్ మంతర్ ప్రొటెస్ట్లు కూడా మీకు ప్రతిధ్వనించాయి పార్లమెంట్లో. అంటే పార్లమెంట్ బయట వీధుల్లో యువత పోరాటం, పార్లమెంట్ లోపల రాజకీయ పోరాటం, వీటి మధ్య ఆర్గనైజ్డ్ కోఆర్డినేషన్ ఉన్నా లేకపోయినా ఇష్యూ వైజ్గా కోఆర్డినేషన్ స్పష్టంగా కనబడుతుంది. కొన్ని మీడియాలో వచ్చిందైతే 1,075,000 నుంచి 1,00,000 మంది యూత్ వచ్చారని. మీకు అబ్జర్దీప్కే ప్రకటించారు. జంతర్ మంతర్ వైపు వెళ్ళే అన్ని రోడ్లు పెద్ద ఎత్తున జనంతో నిండిపోయాయి. దాంతో పాటు ఈ ఉద్యమంలో ప్రభుత్వాన్ని నిలదీసే, ప్రశ్నించేటువంటి వాయిసెస్ కలవడం కూడా ఒక కీలక పరిణామమైంది. మీకు సోనం వాంగ్చుక్ కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు, అంటే ప్రభుత్వాన్ని ఇవాళ కొత్తగా కాదు, ఏనాటి నుంచో ప్రశ్నిస్తున్న వారు కూడా దీంట్లో జాయిన్ కావడం కూడా మరింత పదనెక్కించింది. అందులో సోనం వాంగ్చుక్ ఎంట్రీతో ఈ ఉద్యమానికి ఒక మారల్ అథారిటీ, ఒక మారల్ స్టేచరు, ఒక పెద్ద మనిషి తరహా స్టేచర్ కూడా వచ్చింది. ఇదేదో పిల్ల చేష్టలు, పిల్ల ఉద్యమాలు కాదు అనే రీతిలో సోనం వాంగ్చుక్ సుదీర్ఘ హంగర్ స్ట్రైక్ కూడా మీకు ఒక సెంట్రల్ ఫిగర్గా ఈ మూమెంట్లో మనకు కనబడతారు. దానికి తోడు దేశమంతటా కూడా ఈ నిరసనలు జరుగుతూనే ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. మీకు నిన్న హైదరాబాద్లో కూడా కాక్రోచ్ జనతా పార్టీతో కూడా సంబంధం లేదు. మీకు చలో పార్లమెంటుకు మద్దతుగా చాలామంది కన్సర్న్స్ యూత్ మీకు పిలిపించారు. నేను కూడా అందులో పాల్గొన్నాను. 1000 మంది పైగా వచ్చారు. మీకు అది ఈవెన్ కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు కూడా కాదు.
అంతకుముందు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు కూడా హైదరాబాద్లో జరిగింది. దాంట్లో కూడా నేను పాల్గొన్నాను. అక్కడ కూడా 1000 పైన పెద్ద ఎత్తున స్టూడెంట్స్ అండ్ యూత్ వచ్చారు. సోనం వాంగ్చుక్ మద్దతుగా క్యాండిల్ మార్చులు జరిగాయి. సో అందువల్ల మీకు హైదరాబాదే కాదు, ఈరోజు కూడా మీకు ముంబై, బెంగళూరు, జైపూర్, భువనేశ్వర్ ఇలా అన్ని చోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. ధర్మేంద్ర ప్రధాన్ ఇంటిని ముట్టడించారు ఒరిస్సాలో. సో ఇది ఒక్కచోట కాదు, అనేక ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు, రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండే సంఘాలు కూడా స్వతంత్రంగా ప్యారలల్గా నిరసనలు తెలపడం మొదలుపెట్టారు. సో ఈ పరిణామాల తాకిడి క్లియర్గా మోడీ ప్రభుత్వం ఫీల్ అవుతున్నట్టు కనబడుతోంది. అందుకే ఈ ప్రొటెస్ట్ల మధ్యలో అమిత్ షాను ధర్మేంద్ర ప్రధాన్ కలిశారు. కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి వర్గంతో జేపీ నడ్డా స్థాయిలో ఒక హై ప్రొఫైల్ పొలిటీషియన్, కాస్త సౌమ్యంగా ఉండేటువంటి పొలిటీషియన్, నేను పర్సనల్గా నేను చూశాను కూడా చెప్తున్నాను. చాలా డీసెంట్ అండ్ సివిలైజ్డ్ పొలిటీషియన్, చాలా హుందాగా ఉంటాడు కనుక బహుశా ప్రభుత్వం వ్యూహాత్మకంగానే జేపీ నడ్డాను ముందు పెట్టి ఉండాలి. ఇంకా ఆయనను పెద్ద విమర్శలు కూడా నడ్డా గారిపైన ఉండవు. సో అందువల్ల ఈ చర్చలకు కూడా వాళ్ళు ఆహ్వానించారు అంటేనే అర్థమవుతుంది ప్రభుత్వం ఒక మెట్టు దిగటానికి సిద్ధపడుతుంది అని. ఇంకా 4 మెట్లు దిగి ధర్మేంద్ర ప్రధాన్ డ్రాప్ చేస్తారా, అది ఈ నిరసనలు ఇక ముందు కూడా ఎలా కొనసాగుతాయన్న దానిపైన ఆధారపడి ఉంటుంది.